హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను నా వెయిట్ లాస్ స్టోరీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. నిజంగా ఇది నాకు ఒక పెద్ద సక్సెస్ లాగే ఉందండి. 2012 నుంచి 2018 వరకు నేను ఒకటే వెయిట్, మహా అయితే ఒక కేజీన్నర తగ్గేదాన్ని. అంతకన్నా అసలు చేంజ్ ఉండేది కాదు, ఇంచు లాస్ కూడా ఉండేది కాదనమాట. చాలా ప్రయోగాలు చేసేదాన్ని కానీ నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో నేను అప్పుడు తెలుసుకోలేకపోయేదాన్ని. తెలిసి కూడా చేస్తుండేదాన్ని. అదేంటంటే, వర్క్ చేసేవాళ్ళము, మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఎంఎన్సీస్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఫుడ్ కోర్ట్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. డామినోస్, కేఎఫ్సి అలా అని. సో డైలీ బాక్స్ తీసుకెళ్లకుండా చేతిలో సోడెక్సోస్ ఉంటాయి. మనీ కూడా క్యారీ చేయనక్కర్లేదు, సోడెక్సో ఇస్తే చాలు కదా మనకి ఏదైనా. సో అది తిన్న తర్వాత మళ్ళీ ఏదో సాఫ్ట్ డ్రింకో ఐస్ క్రీమో చల్లగా తినాలనిపిస్తుంది. అలా తినేస్తూ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తూ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం పెద్దగా ఏం తినేదాన్ని కాదు. అంటే చపాతీ, ఇవి గోధుమ ఉప్మా అలాగే తినేదాన్ని. అయినా అసలు చేంజ్ ఉండేది కాదనమాట. ఎప్పుడైనా పండగలప్పుడు మా ఇంట్లో మా అత్తగారు ఏదైనా మంచి స్పెషల్ వంటకాలు చేసినా తినాలంటే ఏదో ఇదిగా తింటూ ఉండేదాన్ని అనమాట. ఏదో లావు పెరిగిపోతాను, గారెలు అలాంటివి తింటే అన్నట్టుగా తినకుండా ఉండేదాన్ని. ఆవిడేమనుకునేవాళ్ళు, ఇష్టం లేక తినట్లేదేమో అని అనుకునేవాళ్ళు అనమాట. సో ఒక ఇదిగా నేను చేసేదాన్ని కాదు, అంటే ఒక ఆర్గనైజ్డ్గా అయితే నేను డైట్ చేసేదాన్ని కాదనమాట. ఏదో జిమ్కి వెళ్ళడం, ఆఫీస్లో కూడా జిమ్ ఆప్షన్ ఉండేది, జిమ్ ఉంటుంది, జిమ్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని. ఎన్ని చేసినా తగ్గేదాన్ని కాదనమాట. సో నేను చేస్తున్న మిస్టేక్ ఏందో నాకు ఈ లాస్ట్ 6 మంత్స్ 7 మంత్స్లోనే నాకు తెలిసింది. 2018లో అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. సెప్టెంబర్లో అలా వచ్చిందనమాట. డెలివరీ మేలో అయ్యింది. సో నేను అప్పటికి ఒబేసి, నా వెయిట్ చెప్తాను, నేను 95+ ఉండేదాన్ని ఎప్పుడు. ఈవెన్ ప్రెగ్నెన్సీకి కూడా నేను 93, 94 ఉన్నాను. సో 94తో నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే, ప్రెగ్నెన్సీలో మనం ఎటువంటి డైట్ చేయలేము, ఎవ్రీ మంత్ వెయిట్ పుట్ ఆన్ అవుతాం కాబట్టి డాక్టర్ నాకు ఒక ఇండికేషన్ లాగా ఇచ్చారనమాట. ఈ ప్రెగ్నెన్సీలో ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా వెయిట్ పెరుగుతారు. మీరు మీ ఉన్న వెయిట్కి ఇంకా బాగా పెరిగిపోతే మీకు మీ బేబీకి హార్మ్ఫుల్ అని చెప్పారనమాట. కొంచెం డేంజర్ అని చెప్పారు. సో నా గురించి అయితే నేను పెద్ద కేర్ చేసేదాన్ని కాదేమో కానీ, దట్టు నా ప్రెగ్నెన్సీ నాకు చాలా ప్రీషియస్, లేట్గా వచ్చింది. సో నేను నా బేబీ గురించి అయినా నేను ఆలోచించాలని చాలా వాటర్ తాగేదాన్ని. వాకింగ్ పెద్దగా ఏం చేసుకునేదాన్ని కాదు. స్టిల్ అంటే నేను డెలివరీ అయ్యే ఒక 3 days ముందు వరకు నేనే పని చేసుకున్నాను అనమాట. ఒక 2 days ముందు మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఫుడ్ ఎలా తీసుకునేదాన్ని అంటే, కర్రీ ఎక్కువ రైస్ తక్కువ తినేదాన్ని, ఫ్రూట్స్ ఎక్కువ తినేదాన్ని కాదు. అంటే నేను ఇవి కీరా, క్యారెట్ అలాంటివి ఎక్కువ తినేదాన్ని. డ్రై ఫ్రూట్స్ మాత్రం బాగా తీసుకునేదాన్ని. సో ఎందుకంటే నా బేబీ గురించి నా కాన్షియస్ అంతా అనమాట. సో ప్రెగ్నెన్సీలో అయితే ఆల్మోస్ట్ నేను 7 to 9 kgs పెరిగాను. అంటే అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది వెయిట్. 9 kgs పెరిగాను. తర్వాత డెలివరీ అయ్యాక నేను ఇమీడియట్గా 6 kgs అయితే తగ్గిపోయాను. ఆ తర్వాత ఒక 10 days, డెలివరీ అయిన 10 days 15 daysకి అయితే 12 to 15 kgs తగ్గాను. ఎందుకంటే నేను ఏం తీసుకోలేదు, నాకు ఫీవర్ వచ్చింది. సో నేను సరిగా తినలేకపోయేదాన్ని. ఇంకా ఆ తర్వాత నుంచి బేబీకి ఫీడ్ చేయాలి కదా అని నేను తినడం స్టార్ట్ చేస్తాను. అంటే మన గురించి బేబీ పుట్టాక ఎవరికైనా సరే మన బాడీ గురించి కానీ, మన మెయింటెనెన్స్ గురించి కానీ, మన హెయిర్ గురించి కానీ మనకి కేర్ తీసుకోవడానికి అంత టైం ఉండదన్నమాట. చిన్నపిల్లలప్పుడు, పసిపిల్లలు పుట్టినప్పుడు. సో అలాగే నేను పెద్దగా ఏం కేర్ తీసుకునేదాన్ని కాదు. మా అమ్మ ఏదైతే ఫుడ్ తినాలనేదో అలా చెప్తుంటే అదే తినేసేదాన్ని. వెయిట్ గురించి పెద్దగా నేను కన్సర్న్ చేసేదాన్ని కాదనమాట. సో ఎప్పుడైతే నేను ఒక 6 months అయిపోయింది, మా బాబుకి అన్నప్రాసన అయిపోయింది, ఇక 7th monthలో మా ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వచ్చిన తర్వాత నేను నవంబర్లో వచ్చానమాట. 2019 నవంబర్లో వచ్చాను మా ఇంటికి. ఎవరు ఉండేవాళ్ళు కాదు, మా అమ్మ బిజీ, మా అత్తగారు ఊర్లో ఉంటారు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. సో అన్నీ నేనే చూసుకోవాలి. పొద్దున్నే మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి. ఇవన్నీ నేనే చేసుకోవడం వల్ల నాకు తెలియకుండానే నేను వెయిట్ తగ్గుతూ వచ్చానమాట. సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొంచెం తగ్గావు అన్నారు అందరూ. ఏదో తెలియని సంతోషం అనమాట. నిజంగానే డ్రెస్సెస్ కూడా అంతకుముందు పట్టినాయి అనమాట డ్రెస్సెస్. సో బాగానే చేంజ్ వచ్చింది. డ్రెస్ కూడా లూజ్ అయినాయి చాలా డ్రెస్సెస్, అంతకుముందు టైట్గా ఉన్నవి కూడా.
తర్వాత నేను సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్లో మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా, పనోళ్ళు రావడం కూడా ఆగిపోయారు. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లలతో మనకు పొద్దున్నే అంటే అంతకుముందు నేను 9కి 10కి లేసేదాన్ని అనమాట. వర్క్ చేసేటప్పుడైనా సరే 8:30 అలా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయేదాన్ని. సో ఈ 9కి 10కి లేవడం వలన ఎప్పుడో అన్ఈవెన్ టైమింగ్స్లో తినడము, అన్ఈవెన్ టైమింగ్స్లో పడుకోవడము, ఎప్పుడు ఫోన్ చూసుకోవడము ఇవన్నీ ఉండేది. బాబు పుట్టకముందు విషయం నేను చెప్తున్నది. నా బాడీ గురించి నేను ఏదో కేర్ తీసుకుంటున్నాను, స్పెషల్ కేర్ అనుకునేదాన్ని, కానీ అసలు ఎంతవరకు చేంజ్ వస్తుంది, నేను చేస్తున్న దానికి రిజల్ట్స్ వస్తున్నాయి అనే దాని గురించి నేను పెద్దగా పట్టించుకోపోయేదాన్ని. సో ఇప్పుడు కూడా అలాగే నేనేం పట్టించుకోలేదు. మార్నింగ్ ఇప్పుడైతే 9 వరకు 10 వరకు పడుకుంటే మనకి ఇది కాదు కదా, పొద్దున్నే 6కి మార్నింగ్ పొద్దున్నే బేబీకి ఫీడింగ్ చేయాలి, పాలు వేడిగా చేయాలి, బేబీకి పాలు పట్టాలి, మళ్ళీ హస్బెండ్ ఇంకేం పడుకుంటాంలే అని నెక్స్ట్ వాడు పడుకున్నాడు కదా అని ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడం. ఈ లాక్డౌన్లో మెయిడ్స్ రాకపోవడం వల్ల ఇంట్లో పనులన్నీ చేసుకోవడం. అంతకుముందు నెగ్లెక్ట్ చేసేదాన్ని, ఆ రూము పండగ ముందు దులుపుకోవచ్చులే అని. ఇప్పుడు అలా కాదు, అన్ని రూమ్లు దులుపుకోవాలి, అన్ని చోట్ల అన్ని బట్టలు మడతలు పెట్టుకోవాలి. బేబీస్ అంటే స్పెషల్ కేర్ తీసుకోవాలి కాబట్టి అన్ని పనులు ఎప్పటికప్పుడు జరిగిపోవాలి కాబట్టి కొంచెం నేనంటూ నా ఇంట్లో పనులు నేను చేసుకునే అవకాశం వచ్చింది లాక్డౌన్ వలన. దట్టు చిన్నపిల్లలు అంటే చాలా పని ఉంటుందండి, ఎప్పుడు అటు ఇటు తిరగడమే ఉంటుంది అనమాట. నైట్ కూడా మా హస్బెండ్ మా బాబు పడుకున్నాక నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉండేదాన్ని. ఇంట్లో డస్టింగ్ చేసుకోవడము, ఈ దేవుడి సామానాలు కడుక్కోవడము, ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఒక 2-3 సార్లు మా కింద వాళ్ళు మా పైన వాళ్ళు అడిగారు, ఏంటంటే 12 o'clock కూడా సౌండ్లు అవుతాయి, ఏం పని చేస్తారు అని. సో సౌండ్లు అవ్వకుండా ట్రై చేసేదాన్ని, కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంట్లోకి పనులు రాలేదంటే మన పనులు మనమే చేసుకోవాలి. బట్టలు అంటే 2-3 రోజులు ఉతుక్కున్నా పర్లేదు, కానీ మిగతా అవన్నీ చేసుకోవాలి, బాటిల్స్ కడుక్కోవాలి. దట్టు నేను ఈ లాక్డౌన్లో విపరీతంగా తిన్నామన్నమాట. రకరకాల ఫుడ్స్ అన్నీ నేర్చుకొని అన్నీ కొత్తగా బజ్జీలు గారెలు అన్నీ తిన్నాను. అంతకుముందు నేను అన్నీ తినలేదో అనుకునేదాన్ని, కానీ ఏ ఫుడ్ తింటున్నాను ఏం ఫుడ్ తింటున్నాను అనేది ఒక ఇది ఉండేది కాదనమాట, క్యాలిక్యులేషన్ అనేది ఉండేది కాదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో నేను అన్నీ తిన్నాను, కానీ నా పనులన్నీ నేను చేసుకోవడం వల్ల నా బాడీ అంత పని చేయటం వలన టైం టు టైం లెగవటము, టైం టు టైం పడుకోవడము, టైం టు టైం తినడము, ఇంట్లో ఎక్కువ నా ఇంట్లో పనులు నేను చేసుకోవడం వల్లనే నేను తగ్గానని నాకు అనిపించింది అనమాట. సో దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే, మనం ఎన్నో చేస్తూ ఉంటాము, ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాము. నేను తిన్నాను, ఓట్స్ తిన్నాను, గోధుమ రవ్వ తిన్నాను, కొర్రలు తిన్నాను, సజ్జలు, రాగులు, ఎవరు మా ఫ్రెండ్స్ ఏం చెప్తే అవి అన్నీ ట్రై చేసేదాన్ని, కానీ ఏది కూడా నేను కంటిన్యూ చేసేదాన్ని కాదండి, మనకు నచ్చదు. సో 1 వీక్ మొత్తం మనం ఎంత బాగా చేసినా కూడా, వీరమాచినేని డైట్ కూడా చేశాను. లాస్ట్ ఏదో ఒక 1 డే చీటింగ్ చేసి, ఆ రోజు మనకు లేనిపోని KFC మాల్కి వెళ్ళి ఇవన్నీ తినేసేసి సాఫ్ట్ డ్రింక్స్ తాగేయడం వల్ల పెద్ద లాభమే ఉండదు. ఎందుకంటే ఆ వారం రోజులు ఖాళీ కడుపుతో ఉండి సడన్గా ఇవి వేస్తే కూడా లేనిపోయిన కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని నేను గ్రహించాను అనమాట. ఎప్పుడు మన ఇంట్లో చేసుకునేవే తింటూ మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే ఇలా సింపుల్గా వెయిట్ తగ్గొచ్చు అనే ఈ మంచి విషయాన్ని నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నిజంగా అండి, 6-7 ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా నా బాడీలో ఇంత చేంజ్ రాలేదు. నేను ఫొటోస్ అన్ని షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు అనమాట. నా ఫేస్ ఫ్యాట్ అయితే ఎప్పుడు తగ్గేది కాదనమాట, అసలు బాగా బ్రాడ్గా అనిపించేది. ఇప్పుడు ఈ హెయిర్ ఉండడం వల్ల మీకు ఇంకా అలా అనిపిస్తుంది, కానీ నేనైతే చాలా తగ్గానండి, నాకే తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, గుంటూరు వచ్చాను అనమాట. నేను ఎంత వెయిట్ తగ్గాను అంటే ఆల్మోస్ట్ 15-20 kgs తగ్గాను. ఎప్పటి నుంచి, నవంబర్ నుంచి మొన్నటి వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 kgs అన్న పెరుగుంటాను, ఎందుకంటే ఇక్కడ అన్నీ మా అమ్మాళ్ళు చేసి పెడుతున్నారు కాబట్టి ఫుడ్ అంతా కొంచెం కూర్చునే ఉంటాయి, ఎక్కువ పని లేదు కదా. నేను అంతకుముందు వాకింగ్ చేస్తే ఫోన్లో ట్రాకర్ పెట్టుకుంటే 10,000 స్టెప్స్ అవడానికి ఏదో చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. నాకు అలవాటు నైటీ పాకెట్లో వేసేసుకుని ఫోను చెవిలో పెట్టుకుని ఏదో ఒకటి వినటం అలవాటు అనమాట, పని చేసుకుంటూ. అలా నేను అటు ఇటు తిరుగుతుంటే నా ఫోన్ నా ట్రాకర్, వాకింగ్ స్టెప్స్ ట్రాకర్ ఉంటుంది కదా, దానిలో చెక్ చేసుకుంటే అసలు నేను ఎన్ని స్టెప్స్ వేస్తున్నానా అనిపించింది. అన్ని వేల స్టెప్స్ అనమాట డైలీ. నాకు తెలియకుండానే ఇంట్లో నేను అంత వాకింగ్ చేస్తున్నాను. సో ఇదొకటి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఆహారం తీసుకుంటూనే అన్నీ తింటూనే కూడా వెయిట్ తగ్గచ్చు అంటే మన ఇంట్లో పనులు మనం చేసుకుంటూ టైం టు టైం
టైం లేస్తూ, ఎందుకంటే మార్నింగ్ 6 కల్లా లేచామనుకోండి మన పనులన్నీ మ్యాక్సిమం అయిపోతాయి. అయిపోవడమే కాదు, మనం టైంకి తింటాము, మన బాడీ గురించి మనం ఆలోచించుకునే టైం కూడా ఉంటుందన్నమాట. ఏదో 10కి లేచి ఓట్స్ కలుపుకొని తిని, మధ్యాహ్నం ఏదో ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఫుడ్ కోర్ట్లో ఏదో ఒకటి తినేసి క్యాంటీన్లో కానీ, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చినాక ఏదో తిని, వారానికి ఒక 2 రోజులు చీటింగ్ చేసి, ఇదంతా వేస్ట్. డైలీ ఒకేలాగా ఉంటే మన రొటీను కొంచెం మన బాడీలో మార్పులు డెఫినెట్గా వస్తాయండి. దానికి ఉదాహరణ నేనే అనమాట. నేనేం పెద్ద డైటింగ్లు కూడా ఏం చేయలేదు, ఈ మాత్రం వెయిట్ తగ్గడానికి. నా ఫొటోస్ కూడా అన్నీ నేను మీకు షేర్ చేస్తాను, ఈ వీడియోలో పెడతాను. సో నాకే ఇంత చేంజ్ అనిపించింది అనమాట. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. నా వెయిట్ లాస్ స్టోరీని నాకు మీతో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.